హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ కాల్షియం పుష్కలంగా ఉండే హెల్దీ నువ్వుల కారం పొడిని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. దానికోసం ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు తెల్ల నువ్వుల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. తెల్ల నువ్వుల ప్లేస్లో మీరు నల్ల నువ్వులతో కూడా ఈ కారపొడిని చేసుకోవచ్చు. నువ్వులైతే వేగిపోయాయి, వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలను తీసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయాయి, వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లగా చేసుకోవాలి. 30 ఎండుమిర్చి, గుప్పెడంతా కరివేపాకు, 1/2 స్పూన్ ఆయిల్ వేసేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇందులోనే వెల్లుల్లిపాయని కూడా వేసేసి పక్కన పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ పొట్టు మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 10 మెంతి గింజలు, 10 మిరియాలను వేసేసి 1/2 స్పూన్ ఆయిల్ వేసేసి వేయించుకోవాలండి. ఇవన్నీ ఆయిల్ వేస్తేనే వేగుతాయి కాబట్టి 1/2 స్పూన్ సరిపోతుందండి ఆయిల్. ఇవన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత కళ్ళుప్పును వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా చల్లగా అయిపోవాలండి. ఇవన్నీ ఒకేసారి కలిపి కూడా ఫ్రై చేసుకోవచ్చు, మాడిపోతాయి కాబట్టి నేను ఒకదాని తర్వాత ఒకటేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పల్లీలను, అలాగే మనం ముందుగా వేయించుకున్న నువ్వులను కూడా వేసేసి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఈ నువ్వుల కారం పొడి రైస్లోకి, ఏదైనా టిఫిన్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.